మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి మరి కాసేపట్లో సమావేశం కానుంది. ఉదయం 11:30కు పార్లమెంటు హాల్లో జరగనున్న ఈ భేటీలో మోదీని పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకోనున్నారు. అనంతరం కొత్త ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు మోదీ. ఆ తర్వాత ఎన్డీఏలోని మిత్రపక్షాలతో కలిసి రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. ఈ భేటీలో మిత్రపక్షాలకు పదవుల పంపిణీపై కూడా చర్చ జరగనుంది. 5 ఎంపీలు ఉన్న పార్టీకి ఒక మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జేడీయూ, టీడీపీలకు 3 చొప్పున మంత్రి పదవులు ఇవ్వవచ్చనే సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, సంవిధాన భవన్లో సమావేశం ప్రారంభం కానుంది. ఎన్డీఏ లోక్సభ పక్ష నేతను ఎన్నుకోవడానికి కూటమి తరపున ఎన్నికైన సభ్యులు ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశానికి హాజరు కానున్న ఎన్డీఏ మిత్రపక్షాలు నేతలతో పాటు బీజేపీ జాతీయ పదాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఇప్పటికే ఏదైతే నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ లో జరిగే ప్రమాణ స్వీకారానికి సైతం ఇవాళ పలువురు విదేశీ ప్రతినిధులను కూడా ప్రముఖులను కూడా ఆహ్వానించనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏకి సంబంధించిన ఎంపీలంతా కూడా ఎన్డీఏ కూటమి అధినేతగా పక్ష నేతగా మోడీని ఎన్నుకోనున్నారు. ఇది అనివార్యం కానుంది. ఇప్పటికే పలు సంబంధించిన ఎన్డీఏ మిత్రపక్షాలు ఇప్పటికే ఢిల్లీకి వెళ్తాయి. ఇది సెంట్రల్ హాల్లో సమావేశం కొనసాగనుంది. సాయంత్రం వరకు కూడా ఈ సమావేశం కొనసాగనుంది. అనంతరము మోడీకి తన మద్దతు తెలిపినట్లు ఎంపీల జాబితాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించే అవకాశం కనిపిస్తుంది. మోదీతో పాటు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ తో పాటు పలువురు ఎన్డీఏ కూటమికి సంబంధించిన చిరాగ్ పాస్వాన్ వంటి నేతలు ఈ సమావేశానికి హాజరుగానున్నారు. తర్వాత ఆయా పార్టీలకు సంబంధించిన అధినేతలు సైతం రాష్ట్రపతి భవన్కి వెళ్లి రాష్ట్రపతికి మేము సంసిద్ధతగా ఉన్నాం, మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మేము సంసిద్ధతగా ఉన్నామని చెప్పేసి లేఖను కూడా అందించనున్నారు. ఏదైతే 8వ తేదీన సాయంత్రం 7 గంటలకు మోడీ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఆ ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. రాష్ట్రపతి భవన్ లో ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా ఏర్పాటు చేస్తున్నారు. కొత్తగా 298 ఎన్డీఏ లోక్సభ సభ్యులు ఈ సమావేశానికి హాజరవుతారు. ఏకపక్షంగా మోడీని మౌఖికంగా ఎన్నుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే మోడీకి సంబంధించి కూడా ఇటు బీజేపీ వర్గాలు కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ ఉంది. 239 సీట్లు బీజేపీ గెలుచుకున్న నేపథ్యంలో మోడీ ఎన్నిక అనివార్యమైంది. మోడీ ఎన్నిక తర్వాత ఆయా పార్టీలకు సంబంధించిన నాయకులంతా కూడా ఎంపీలతో సహా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి సంసిద్ధత వ్యక్తం చేస్తూ మోడీ ప్రమాణ స్వీకారానికి ఒక లేఖను కూడా అందించనున్నారు ఏకపక్షంగా. ఈ నేపథ్యంలో మోడీ ప్రమాణ స్వీకారం అనివార్యంగానుంది. ఇప్పటికే నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవుతున్న నేపథ్యంలో విదేశీ సంబంధించిన అధినేతలను కూడా ఆహ్వానించనున్నారు. ఇప్పటికే వారి జాబితాను కూడా సిద్ధం చేశారు. ఆ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ లో ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. 8న సాయంత్రం 7 గంటలకు నరేంద్ర మోడీ భారత రాష్ట్ర ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయి మాధవి. రైట్ లివిల్, థ్యాంక్ యూ.